కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో ముఖ్యంగా రాజధాని అమరావతిపై చర్చించనున్నారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి 10:30కి ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా సిఆర్డీఏలో పలు ప్రతిపాదనలకు ఆమోదించారు. వాటికి సంబంధించి కేబినెట్ కూడా అప్రూవల్ తెలుపుతుంది. ప్రధానంగా ఏంటంటే అక్కడ రైతులకి కౌలుకు సంబంధించి కొన్ని మార్పులు చేయటం, అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో డ్రైన్లు ఇతరత్ర డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మెట్ట భూములు, జరీబు భూములకి 3,000 చొప్పున 5,000 చొప్పున 10 ఏళ్ల పాటు కౌలు పెంచడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అంటే ఇవన్నీ కూడా సిఆర్డీఏలో ప్రతిపాదనలు, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో వాటికి సంబంధించి వాళ్ళ కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దీంతో పాటు జిఏడి టవర్స్ కు సంబంధించి ప్రధానంగా అమరావతిలో సచివాలయ జిఏడి టవర్స్ కు సంబంధించి 2,540 కోట్ల రూపాయలకు కూడా అనుమతిస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ఏపీ శాసనసభ భవనంలో వివిధ స్ట్రక్చర్ పనులకు సంబంధించి 798 కోట్ల అనుమతులు కూడా ప్రధానంగా ఇవ్వనున్నారు. దీంతో పాటు కొన్ని భూ కేటాయింపులు, రాజధాని ప్రాంతంలో సెబీ ఒకటి సంస్థ ఏర్పాటు చేయడానికి భూమి అడుగుతోంది. దానికి సంబంధించి భూమి కేటాయిస్తారు. అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం పెట్టుకోవడానికి రాయపూడి దగ్గరలో దానికి సంబంధించి కూడా భూ కేటాయింపులు జరుగుతాయి. కొన్ని గురుకులాలకు సంబంధించి కూడా భూ కేటాయింపుల మీద ప్రధానంగా ఏపీ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు కేబినెట్ ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, మొన్నట పెట్రోల్ డీజిల్ కి సంబంధించి వచ్చిన సమస్యలు ఇలాంటివి మళ్లీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేయటం, అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రధానంగా దుష్ప్రచారానికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, లేకపోతే కనుక జనాల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ముఖ్యమంత్రి మంత్రులకు చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. త్వరలో కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతాయి కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటూ ఏ రకంగా ముందుకెళ్లాలి ఏంటి అనేది కేబినెట్ ఎజెండా తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, ఇతరత్ర అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ 30కి పైగా కేబినెట్ ఎజెండా అంశాలు ఉంటాయి. సిఆర్డీఏ అప్రూవల్స్ ఒకవైపు, కొన్ని పాలసీలకు సంబంధించి ఇతరత్ర అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. భోగి, థ్యాంక్ యూ ప్రసన్న.